నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 2వ తారీఖు జాన్యువరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష షష్ఠి తిథి సాయంత్రం 5:10 వరకు, తదుపరి సప్తమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 11:42 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 7:49 నుండి రాత్రి 9:38 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:28 నుండి ఉదయం 6:17 వరకు. మరలా ఎల్లుండి ఉదయం 6:39 నుండి ఎల్లుండి ఉదయం 8:27 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 5:53 చంద్రోదయం రాత్రి 11:15 చంద్రాస్తమయం ఉదయం 11:08 అభిజిత్ ముహూర్తం పగలు 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి ఉదయం 9:44 వరకు. మరలా రాత్రి 11:03 నుండి రాత్రి 11:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:07 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:43 వరకు. యమగండ కాలం ఉదయం 9:33 నుండి ఉదయం 10:57 వరకు. మంగళవారం సప్తమి తిథి ఉత్తర పల్గుని నక్షత్ర కలయిక ఉండటంతో రేపు త్రిపుష్కర యోగం సాయంత్రం 5:10 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.